ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమైన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపారు. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చడం, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదన పై చర్చించి ఆమోదించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశముంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం, తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే ఏపీలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖ 81 పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేబర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 2019లో గత ప్రభుత్వం ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనికేత్ అని అభివర్ణించారు. అనికేత్ ఒక పేరు, ఒక సంకల్పమన్నారు. అనికేత్ అంటే ఇల్లు లేకుండా అని అర్థమని చెప్పుకొచ్చారు. అనికేత్ అనేది శివుడికి కూడా ఒక పేరు. విశ్వలోని ప్రతి కణం ఒక ఇల్లు అయినప్పటికీ అతనికి స్వంత ఇల్లు లేదు. నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాక్షి నుంచి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా భావించిన అదే అనికేత్ తాను నిరాశ్రయుడైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది మందికి ఇల్లును అప్పగించాడు.